హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు సోరకాయ ముట్టిల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను చూడండి. 2 సోరకాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్స్ పేస్టు, టమాటా పేస్టు, ఇవన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఆనంకాయ ఉంది కదా, దాని అయితే మీదంతా తొక్క తీసేసుకొని దాన్ని తురుముకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సోరకాయ తీసుకొని నేను సోరకాయ తొక్క అయితే నీట్గా పైనుంచి అంతా తొక్క అంతా తీసేసుకుంటున్నాను. నీట్గా అయితే నేనైతే సాఫ్ చేసేస్తున్నాను, ఏం లేదు మీద తొక్క. ఇప్పుడైతే నేనైతే తురుము వేసుకుంటున్నాను. ఇలా మొత్తం తొక్క అయితే మొత్తం అయితే మనం తురుముకొని మనం తీసేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకోవాలి. పిండుకొని మనం వేరే బాండీలో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడైతే వాటర్ అయితే పిండి వేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నాం చూడండి. 4 చెంచాల శనగపిండి వేసుకోవాలి. 4 చెంచాలు అయితే వేసినాను. తర్వాత కారం పొడి ఫుల్ చెంచా వేసిన ఒకటి, జీలకర్ర పొడి 1 చెంచా, ధనియాల పొడి ఇది కూడా 1 చెంచా సగం అంత వేసినాను. తర్వాత కొంచెం అంత పసుపు, రుచికి తగ్గినంత ఉప్పు, ఇదంతా వేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. బాగా అంతా మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మనం చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవాలి. ఇప్పుడు చికెన్తో మటన్తో ముట్టిలు చేస్తారు కదా, మనమైతే సోరకాయ ముట్టిలు చేస్తున్నాం. చాలా బాగుంటుంది సోరకాయ ముట్టిల పులుసు. ఇప్పుడైతే తీసి అన్ని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బాండీలో నేను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అయితే గరం అయిపోయింది. ఇప్పుడు ఈ సోరకాయ ముట్టిలన్నీ ఇందులో వేసేసుకొని సన్న మంట మీద మనం అవి వేపుకోవాలి. కింద మీద మంచిగా కలుపుకోవాలి. అవి సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టుకొని ఆ బాండిల్లో కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో కొద్దిగంత జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట, అంటే ఒక 1/2 టీ స్పూన్ అంతా. అది పచ్చివాసన పోయేంత వరకు మనం అది కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగంత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను, 1 రెమ్మ కరివేపాకు. ఉల్లిగడ్డ పేస్టు నేను పెద్దవి 2 ఉల్లిగడ్డలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నా. అవైతే మంచిగా ఇలా నూనెలో వేసేసుకొని సన్న మంట మీద అవి పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. తర్వాత కారం పొడి వేస్తున్నాను నేను. 1 పెద్ద స్పూన్ అంతా కారం వేసాను. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో కూడా వేసుకోవాలి ధనియాల పొడి, కారం పొడి, రుచికి తగ్గినంత ఉప్పు. ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నా. అంతే వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. మనం సోరకాయ నీళ్ళు పిండుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా నేను ఇందులోనే వేసేసుకుంటున్నా. కొద్దిగానే ఉన్నాయి అన్నమాట, టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను నేను. టమాటాలు 3 టమాటాలు ఇవి మిక్సీలో వేసుకున్నా నేను. మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇందులో ఆ పేస్ట్ అనేది నేను వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. సన్న మంట పెట్టుకొని సన్న మంట మీద మనం ఇలా కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు.
తర్వాత నేను ఏం వేస్తున్నానంటే శనగపిండి, ఒక్క చెంచా సగం అంతా శనగపిండి వేసుకున్నా నేను. ఇది నూనె పైకి తేలేంత వరకు ఇలా కలుపుతుండాలి. తర్వాత నేను ఒక్క కప్పు పెరుగు వేసుకున్నా. ఏంటంటే ఇది పులుసు కాదనమాట. ఇది మనం ఏంటంటే చింతపండు వేస్తే పులుసు అంటారు. ఇది పుల్లటి పెరుగు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కూడా వేసిన నేను. పుల్లటి పెరుగు వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. టమాటా ఇది ఏంటంటే పెరుగు, అందులోని పెరుగు ఎందులో అయితే పోసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి కడుక్కొని కూడా వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని ఇవి మంచిగా అంతా కొత్త కొత్త ఉడికేంత వరకు మనము దీన్ని వెయిట్ చేసుకోవాలి. కొంచెం చిక్కబడాలి, పులుసు అనేది కొంచెం చిక్కబడాలి. ఏంటంటే చింతపండు వేస్తారు చాలామంది, నేను చింతపండు వేయలేదు, నేనైతే పెరిగేసుకున్నాను. ఇలా చిక్కబడింది చూడండి. ఇప్పుడు ఏవైతే మనము సోరకాయ ముట్టిలు వేయించుకున్నామో అవి ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు అంతే, ఎక్కువసేపు ఉడికితే అవి ఇచ్చుకపోతాయి అనమాట. ఒక 2-3 నిమిషాలు అవి ఉడికించేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి. ఎంత బాగా ఉడికినాయి చూడండి, నూనె అంతా పైకి ఎలా తేలింది. ఇందులో అయితే నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని మనం దించి పక్కన పెట్టేసుకొని మనం వేరే బాండీల్లో కూడా వేసుకొని నేను చూపిస్తాను చూడండి. తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నేనైతే ఒక ప్లేట్లో అయితే ఒక ముట్టి, అది ఏంటంటే సోరకాయ ముట్టి ఒక 2 వేసి కొంచెం పులుసు పోసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా ఉడికినాయి చూడండి. మనం ఇది ఏంటంటే మనము చపాతీలోకైనా, రైస్లోకైనా, జొన్న రొట్టెలకైనా, పూరీలకైనా ఎందులో అయినా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే బాండీలో కూడా వేస్తున్నాను చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ సోరకాయ ముట్టెల పులుసు చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మారడీస్ వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే చికెన్ మటన్ తినరు కాబట్టి వాళ్ళు ఇలాంటి ముట్టీలు చేసుకొని తింటారనమాట. మనమేమో చికెన్ మటన్తో చేస్తాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో గిట్ల మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్.